హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐడి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన కోంపల్లి మెయిన్ రోడ్కి 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో రెడీ టు ఆక్యుపై కండిషన్లో 3 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. అండ్ మీకు ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి. మన సెమీ గేటెడ్ అమ్యూనిటీస్తో కన్స్ట్రక్షన్ చేశారు. గ్రౌండ్ అండ్ సెల్లార్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి మనకు 5th ఫ్లోర్ వరకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మన కమ్యూనిటీస్కి సంబంధించిన వర్క్ అనేది రన్ అవుతుందండి. కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేది ఆల్మోస్ట్ 98% కంప్లీట్ అయ్యింది. గ్రౌండ్ లెవెల్ కార్ పార్కింగ్ మీకు స్టార్టింగ్లో కవర్ చేస్తుంది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకు సెల్లార్కు వెళ్ళడానికి రూట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అపార్ట్మెంట్కి సంబంధించి మనకు 2166 స్క్వేర్ యార్డ్స్లో మనకి ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్లో మనకి ఈచ్ ఫ్లోర్కి 6 ఫ్లాట్స్, టోటల్ అపార్ట్మెంట్లో మనకు 30 ఫ్లాట్స్ ఉంటాయండి. ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు 40 feet రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ ఈ అపార్ట్మెంట్ మనకు ఒక GHMC లేఅవుట్ పార్క్ ఫేసింగ్లో లొకేట్ అయి ఉంటుందండి. అండ్ మెయిన్ కోంపల్లి మెయిన్ రోడ్ నుంచి మనకు అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి 200 మీటర్స్ అండి. ఒక 3 minutesలో మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు మెయిన్ రోడ్ అనేది లొకేట్ అయి ఉంది. అండ్ మెయిన్ రోడ్ నుంచి మనకు అపార్ట్మెంట్కి డిస్టెన్స్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి మీకు క్లియర్గా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. చూడండి, మనకు అపార్ట్మెంట్ లొకేషన్ నుంచి కోంపల్లి మెయిన్ రోడ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ కోంపల్లి లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు హాస్పిటల్ ఉందండి నియర్ బైగా. మన సాయి సిద్ధార్థ హాస్పిటల్ అండ్ మనకు రాయ్ చందాని సంబంధించిన కమర్షియల్గా మాల్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఈ హాస్పిటల్కి మాల్కి బ్యాక్ సైడ్ సెకండ్ లైన్లోనే మనకి ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. ఇది కోంపల్లి మెయిన్ రోడ్డు, మెయిన్ హైవే NH44 హైవే. ఇక్కడ నుంచి మనకు రోడ్ యాక్సెస్ డిస్టెన్స్ అనేది మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. టెక్నికల్గా చెప్పాలంటే మీకు 150 మీటర్స్ నుంచి 200 మీటర్స్ మధ్యలోనే డిస్టెన్స్లోనే మనకి ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. GHMC రేరా అప్రూవల్ ఉండడం వల్ల మనకి ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. అండ్ ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇందులో అన్ని 3 BHK యూనిట్స్ ఉన్నాయండి. ఫేసింగ్ వైజ్గా చూస్తే మీకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన కార్నర్ ఫ్లాట్ మీకు ఈ వీడియోలో ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం ఒక యూనిట్ అనేది కవర్ చేస్తున్నానండి. ఇందులో వచ్చేసి మనకు 1800 స్క్వేర్ ఫీటు, 2028 స్క్వేర్ ఫీటు అండ్ 2400 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. ఫేసింగ్ స్టార్టింగ్లో మెన్షన్ చేసినట్టుగా ఈస్ట్ అండ్ వెస్ట్ ఈ 2 ఫేసింగ్లు మాత్రమే ఉన్నాయండి ఇందులో కన్స్ట్రక్షన్ చేసినాయి. అండ్ ప్రతి ఫ్లాట్కి సంబంధించి 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు గ్రౌండ్ అండ్ సెల్లార్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూడండి, మనకు లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, మనకు ఫ్లాట్ మొత్తం మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు 100% ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అవుతుందండి. మీకు ఫస్ట్ మనకు పూజా గది స్పేస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇది పూజా గది స్పేసు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ప్రతి ఫ్లాట్కి మనకు డెడికేటెడ్గా UDS అనేది కూడా వీళ్ళు మెన్షన్ చేశారండి. 1800 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉన్న 3 BHK ఫ్లాట్కి 64 స్క్వేర్ యార్డ్స్ UDS వస్తుంది. 2028 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫ్లాట్కి 72 స్క్వేర్ యార్డ్స్ UDS వస్తుందండి. అండ్ 2400 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉన్న 3 BHK ఫ్లాట్కి 86 స్క్వేర్ యార్డ్స్ UDS వస్తుందండి. అండ్ ప్రతి ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్ అనేది బై డిఫాల్ట్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అమ్యూనిటీస్ వైజ్గా చూస్తే మనకు లాబీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇండోర్ గేమ్స్కి సంబంధించినది గ్రౌండ్ ఫ్లోర్ అమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఓపెన్ జిమ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి. కిడ్స్ ప్లే ఏరియా ఉంది. మల్టీపర్పస్ హాల్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మనకు దానికి సంబంధించిన అమ్యూనిటీస్ డెవలప్మెంట్ వర్కే గ్రౌండ్ లెవెల్లో అండ్ కామన్ ఏరియాస్లో మనకు రన్ అవుతుంది. అండ్ చూడండి, లివింగ్ ఏరియాకి సంబంధించి సిట్అవుట్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. ఇటువైపు లాక్ ఉంది, మీకు అటువైపు ఓపెన్ ఉందండి, అది కవర్ చేస్తాను. ఇది మనకు సిట్అవుట్ బాల్కనీ.
అండ్ కాంపౌండ్ వాల్ కూడా సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో కవర్ చేస్తాను. ఈ సెట్ బ్యాక్ అండి, ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీకి ఫ్రంట్ ఎలివేషన్లో ఉంటుందండి. మనకు రోడ్ కనెక్టివిటీ కవర్ చేస్తుంది. ఆ రోడ్ అవతల మనకి ఒక జిహెచ్ఎంసి పార్క్ లొకేట్ అయ్యి ఉంది. మ్యాక్సిమం మనకు సరౌండింగ్ లొకాలిటీ అంతా ఓపెన్ స్పేసే ఉంది. ఇది ఫస్ట్ బెడ్రూమ్, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. స్కూల్స్ వైజ్గా చూసుకుంటేనేమో మనకు సెయింట్ యాన్ స్కూల్ అనేది 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీకి. ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది. ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్. ఎగ్జాక్ట్ కార్నర్ ఏదైతుందంటే మనకు సౌత్ వెస్ట్ అవుతుందండి కార్నర్ ఫ్లాట్, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మనకు సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఒక బెడ్రూమ్కి మాత్రం కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్కి సంబంధించిన కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. మనకు ఆల్మోస్ట్ 75 నుంచి 80% బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉంది ప్రాజెక్ట్ మీద. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అన్నింటిలో మనకు ప్రీ అప్రూవల్ ఉందండి. మీకు ఎనీ బ్యాంక్లో మీకు లోన్ తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీద. అండ్ డైరెక్ట్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ప్రైస్ నెగోషియేషన్ పరంగా కానీ లేకపోతే ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కానీ మనకు లొకేషన్ పరంగా ఎంక్వైరీ చేసుకోవాలనుకుంటే ఏదైనా వీడియోలో డీటెయిల్స్ మిస్ అయితే కంపెనీ వాళ్ళ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేశాను. బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించి వార్డ్రోబ్స్ ఏమైనా అరేంజ్ చేసుకోవాలి ఇంటీరియర్ వుడ్ వర్క్ అనుకుంటే దానికి సంబంధించిన డెడికేటెడ్ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. మీకు వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ 3 BHK యూనిట్ రిఫరెన్స్ కోసం కమ్యూనిటీలోనే లొకేట్ అయ్యి ఉంది. అది మీకు క్లియర్గా కవర్ చేశాను. అండ్ మనకు 1800 స్క్వేర్ ఫీట్ ఉంది. 2028 2400 బడ్జెట్ని బేస్ చేసుకొని మనకు స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఈ సైజులో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇది కామన్ కారిడార్ స్పేస్, స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి మొత్తం మనకు ఒకే బ్లాక్ కాబట్టి మీకు క్లియర్గా కామన్ కారిడార్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనకు 7 నుంచి 8 ఫీట్ ఉంటుందండి కారిడార్ స్పేసే. అండ్ మనకి ఎలివేటర్స్ చూడండి, 2 ఎలివేటర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మన గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఏరియా అనేది మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను. టోటల్ మళ్ళీ ఎలివేషన్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. సెట్ బ్యాక్స్ కూడా మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.